హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చి ఒక ఆకైతే అది గాడిద పడకాకు అది మనమైతే దాంతో వీడియో చేస్తున్నాము. అది దేనికి ఉపయోగపడుతుంది ఏందని చెప్తాము. ఇది గాడిద పడపాకు దేనికంటే పొట్టలో ఏదైనా నొల పురుగులు ఉన్నా అట్లన్నిట్లే పొట్టలు అంటే అది దేని పొట్టలో నొల పురుగులు అనేది మీకు తర్వాత చెప్తాను. ఆ ఆకునైతే మనం అయితే ఇప్పుడైతే చూద్దాం. నేనైతే ఆల్రెడీ పోయి కోసుకుని వచ్చేసాను దాన్ని. గట్టిగా మాట్లాడాలా, నువ్వు చిన్నగా మాట్లాడాలి. ఏటిగట్టు మీదనే ఉంటుంది. నేనైతే పోయి కోసుకుని వచ్చాను దాన్ని. ఇప్పుడైతే మీకైతే జాన్సం వచ్చి దాన్ని చూపిస్తుంది. గాడిద మీకు అందరికి తెలిసే ఉంటుంది, కానీ దేనికి వాడతారు అనేది మీకైతే తెలియదు. కాబట్టి ఇప్పుడైతే మేమైతే దాన్ని వీడియోలో అయితే చెప్తాము. చూపించాము. ఇదే చూస్తున్నారా, బూడిద రంగులో ఉంటుంది చూడండి. దాని పూలు కూడా ఎలా ఉంటాయంటే ఏసలేరులో అసలు పోతా అలాగ ఉంటుంది. ఉంటుంది సేమ్ పూత కూడా చూడండి ఎలా ఉంటుంది. ఇంకా చూడండి అలా పూత చూస్తున్నారు కదా. ఇది తని చూడండి ఎలా ఉన్నారు. ఇది కూడా తీగ కానీ పెద్దది అవ్వదు కదా. ఇది ఆ చెట్లు కలుకోదు. ఇది చెట్లు కలుతుందా? ఏమో చెట్లు ఏమవుతావు నాకైతే తెలియదు ఫ్రెండ్స్. నేనైతే కిందనే ఉన్నింది. మూడు రంగులు ఉంటుంది. దీని అప్పుడు పెద్దోళ్ళు అప్పుడు మందులు వాడేవాళ్ళు కాదు కదా. బరిదోళ్ళకైతే ఏలికి పాములు పడ్డాయి కదా. ఎక్కడ తెచ్చుకోవాలని తెలియదు అనమాట పెద్దోళ్ళకి. అప్పుడైతే యాకైతే వాడేవాళ్ళు. దోళ్ళకి పుట్టిన వారానికి పోసేవాళ్ళు ఈ గాడిద పరకకు పుట్టిన వారానికి. అది మట్టి తింటది కదా దూడ. దాంట్లో పోస్తే ఏలికి పాములు దాంట్లో ఎర్రలు పడతాయి అనమాట. దూడకి తెలిస్తే ఏలికి పాములు తెల్లగా ఉంటాయి కదా, అవి పడతాయి. పాలు ఎక్కువ తాగిన వాళ్ళైతే ఆ ఎర్రలు పడతాయి. అప్పుడైతే దీని కానీ పోసారనుకో పొసురు పోయాలి. ఆకు కాదు, పొసురు పోయాలా. మళ్ళీ ఏందో మాకు కూడా తెలియదు. కొంతమంది అంటే మనుషులు కూడా తాగుతారని చెప్తున్నారు. మా ఏరియా సైడ్ అయితే మనుషులు అయితే తాగారు ఫ్రెండ్స్. దీన్ని పోసిన వెంటనే దోడ కడుపులో ఉన్న ఎర్రలన్నీ బయటకు వచ్చేస్తాయి. మనుషులు అయితే తాగరు. చిన్న సేదు ఉంటుంది, భయంకరమైన సేదు అది. చాలా మంది అంటే దీని మనుషులు కూడా తాగుతారు అన్నారు. మనకైతే మనుషులు తాగేది అయితే వాడద్దు. ఇది డేంజరేనో. కానీ కొంతమంది అంటే మేము తాగుతాం అంటున్నారు. కానీ మనం టై చేయొద్దు, తాగొద్దు. ఒక పార్టీ ఒకలాగా ఉంటుంది. మా ఊర్లో అయితే దోళ్ళ వారికి పోస్తారు. ఇంకోటి కూడా ఏంటంటే మనం ఏదైనా బైకుల మీద పోయి పడిపోయిన దెబ్బలకు కూడా పని చేస్తుంది. మంచి గోకు అట్టుకుంటా ఎక్కువ ఉండేటప్పుడు కూడా దీని కానీ పొసురు పిండి కానీ పోసినామంటే దెబ్బకైతే మామైపోద్ది అనమాట. గాయాలకి పనికి వస్తుంది, అటు ఏలుకు పాములకి పనికి వస్తుంది. రెండింటికి పనికి వస్తుంది అనమాట ఇది. చూడండి, ఇంకో దానికి కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు, కానీ అది మనం చెప్పకూడదు. మీరు కానీ నెక్స్ట్ ఇది ఇప్పుడు పిల్లకాయలు సిడి పెడతారు కదా, దానికైతే వాడతారంట దీన్ని. మీరు కానీ కామెంట్లో కానీ ఆ వీడియో చేయని చెప్తే మేమైతే వీడియో అయితే చేస్తాము. అది పిల్లకాయలకి అయితే దీన్ని కట్టిన వాళ్ళైతే సిడి అయితే ఆగుతారంటున్నారు. మీరు కానీ ఆ వీడియో చేయమంటే మాత్రం కామెంట్లో చెప్తే మేమైతే వీడియో అయితే చేస్తాము. దానికి ఉపయోగపడుతుంది, ఇటు దెబ్బలకి ఉపయోగపడుతుంది. మెయిన్ ఏలుకు పాములకి అయితే ఉపయోగపడుతుంది. ఇదే కదా ఎక్కువ వాడేది. అప్పుడు ఎక్కువ కాబట్టి అప్పుడు పెద్దవాళ్ళందరూ బర్రెలు మేపే బతికేవాళ్ళు అన్నమాట. ఆ పాలు పొలం పనులు లేవు కాబట్టి బర్రెలు మేపుకొని సాయంకాలంగా వచ్చేప్పుడు పాలు తీసుకొని మజ్జిగ కాసుకొని ఏమి ఉండేది లేదు. అప్పుడు మజ్జిగ కాసుకొని తాగేసి అలా చూడండి. గాడిద పడకాకు ఎలా ఉంది. ఉదయాన్నే కదా పొయ్యాలా. ఉదయాన్నే పాలు వదలకు ముందు పొద్దున్నే పోయేసి తెచ్చేసుకొని చీకటినే పోసేయాలి. అప్పుడు పుసురు పోసేసిన వెంటనే తర్వాత కాసేపు దాని పాలు కానీ తీపిచ్చి పాలు తీసేసుకున్నాక అప్పుడు మనం దోడను వదిలేసామనుకో ఆ పాలు చిప్పుతుంది అనమాట. అది చిప్పేసినాక అప్పుడు వచ్చిన రెండో రోజైనా పడవచ్చు, లేకపోతే సాయంకాలం కానీ ఎలుక పాలు కూడా అది గాడిద పడకాడితో ఎర్రలు అనేది బయటకు వచ్చేస్తే అప్పుడు దూడ బాగా పుష్టిగా ఉంటుంది. కానీ టౌన్ పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే టానిక్లు తెచ్చిపోయేస్తారు.
కానీ మా వాళ్ళు అయితే ఇట్లతో పోసేస్తారు అనమాట దోలకాయ అనేది. అది చూడండి, ఇదే వీడియో. యాడైనా ఎక్కడైనా ఉంటుంది, యాడైనా ఉంటుంది. పొలాల్లో ఉండదు, ఏరుగట్టుల్లో ఆ ఏటి గట్ల మీద ఉంటుంది. నీళ్ళు బారే కాడ ఏరుకట్టలోనే ఉంటుంది. చూస్తున్నారు కదా వీడియో, ఏసలేరులో సేమ్ అలాగే ఏసలేరు పువ్వు లాగానే ఉంది, సేమ్ అలాగే ఉంటుంది. సంబంధించింది కానీ అవి. సంబంధించిందే ఉంటుంది, ఆ జాతికి సంబంధించింది అనమాట. ఇది ఒకేలాగా ఉన్నాయి రెండు. పాము పొడవు లాగా ఉంది. ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో. మా వీడియో మీకు నచ్చితే లైక్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయడం లేదు. లైక్ కొడితే మళ్ళీ పక్కన వాళ్ళకి కూడా సపోర్టింగ్ లాగా వీడియో అయితే చూపిస్తాయి, రికమెండేషన్ చేస్తాయి. మీరు లైక్ కొట్టినారంటే మాకు అదే చాలు. వీడియోని అయితే అందరూ అయితే ఆల్మోస్ట్ వీడియోని అయితే బాగా రెస్పాన్స్ మంచి కొంతమంది అయితే లైక్ కొడితే డబ్బులు వస్తాయి, కట్ అయిపోతుంది, డబ్బులు వెళ్ళిపోతున్నాయి అనుకుంటారు. కానీ లైక్ కొడితే మీరు మాకు సపోర్ట్ చేసినట్టు. ఎందుకంటే ఫ్రెండ్స్ అది నెక్స్ట్ వీడియోతో ఉంటాం. బాయ్.